హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం దోశ పిండి, ఇడ్లీ పిండి ఉపయోగించి చాలా టేస్ట్గా వచ్చే కోకోనట్ రోటీ తయారు చేస్తున్నామండి. అంటే కొబ్బరి రొట్టెలు అనమాట. ఎంతో రుచిగా ఉంటాయండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఇక్కడ మనం ముందుగా దోశపిండి ముందు రోజు వేసి పెట్టుకుంటాం కదా, ఒక 2 స్పూన్లు తీసుకొని, అంటే పెద్ద స్పూన్లు తీసుకున్నానండి. 1 స్పూను బొంబాయి రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా, సూజీ అంటాం, అది వేసుకొని, ఒక 3 స్పూన్లు పచ్చి కొబ్బరి మిక్సీకి వేసి, లేదా మనం గ్రేట్ చేసుకునైనా అది వేసేసి, దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా తరిగి, ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. ఆనియన్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇది మనం చేసుకుంటుంది కొబ్బరి రొట్టె అండి. కారంది. మనం ఈ కొబ్బరి రొట్టెలు 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటి కారంగా చేసుకోవచ్చు, ఒకటి స్వీట్గా చేసుకోవచ్చు. పిల్లలు అప్పుడప్పుడు స్వీట్కి తినాలనిపిస్తుంది, అడుగుతారు. సో ఇంట్లో దోశపిండి ఉంటే దీన్ని మనం తయారు చేసేసుకోవచ్చు అనమాట. కొబ్బరి ఉన్నప్పుడు కొద్దిగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కలిపేసిన దాన్ని 1 నిమిషం పాటు సెట్ అవ్వనండి. బాగా కలిపేసి పక్కన పెడితే మనం వేసిన సూజీ కూడా దాంట్లో కొద్దిగా నాని బాగుంటుంది. ఉడికినప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. అది సెట్ అవనిచ్చి మనం లోపల ప్యాన్ పెట్టి గ్యాస్ వెలిగించుకొని, ఆ ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూను 2 స్పూన్ల నూనె వేద్దామండి. ఇది నూనెలో ఉడికితే బాగుంటుంది. అందుకని పర్వాలేదు అనుకున్న వాళ్ళు 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ నూనె వేసి అది కొద్దిగా బాగా వేడెక్కిన తర్వాత, ఇది పల్చగా పోయకూడదండి, దిబ్బ రొట్టెలాగా మందంగా పోసుకోవాలి. అందుకే ఎన్ని ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. కొద్దిగా మందంగా వేసుకుంటే సిమ్లో పెట్టుకొని, గ్యాస్ని సిమ్లో పెట్టుకొని బాగా మందంగా వేసేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. అంతే, ఆవిరి మీద చక్కగా ఉడుకుతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా, అలా పూర్తిగా చక్కగా అలా సెట్ చేసుకోవాలండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నొక్కితే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. చూసారా, అలా చక్కగా వేసేసుకున్న తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టండి. మీడియంలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. చాలా చక్కగా సెట్ అవుతుందండి. ఈజీగా త్వరగానే ఉడికిపోతుంది. చూసారా, చుట్టూ రెడ్గా ఎంత బాగా వచ్చిందో. దోశ పిండి ఉన్నప్పుడు రెగ్యులర్గా దోశ, ఇడ్లీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు కూడా అది తురిమి వేసేయడమో, మిక్సీకి వేసుకోవడమో చేస్తే ఇలా మంచిగా కొబ్బరి రొట్టెలు చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. చూసారా, ఎంత ఎర్రగా మంచి కలర్లో మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా రెండో వైపు కూడా బాగా ఉడకనిచ్చి ప్లేట్లోకి తీసేసుకోవడమే. 2 సైడ్స్ బాగా క్రిస్పీగా రెడ్గా చాలా బాగా వచ్చాయండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా చట్నీతో కానీ, లేదా బెల్లం పాకం, చాలా మంచి కాంబినేషన్ అండి. దీన్ని బెల్లం పాకంతో కూడా తినచ్చు, లేదా తేనెతో తినచ్చు. చూసారా, అలా మందంగా చక్కగా బాగా వచ్చింది. ఇట్లా కారంది స్వీట్ తినడం ఇష్టం లేకపోతే మీరు చట్నీతో తినండి, ఏదైనా పొడితో తినచ్చు. కానీ తేనె కానీ బెల్లం పాకం కానీ మంచి కాంబినేషన్ అనమాట. దీనికి ట్రై చేయండి. దీంతో నేను ఇంకొక రకం కూడా తయారు చేస్తాను అండి, స్వీట్. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే దీంతో స్వీట్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీ అండి. సేమ్ అలాగనే 2 స్పూన్లు, పెద్ద స్పూన్లు కానీ 2 గరిటెలు కానీ మనం దోశపిండి తీసుకొని, దోశపిండి మరీ పుల్లగా అయిపోకూడదండి. మనం దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేసుకున్న తర్వాత, ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇది 7 అవర్స్ తర్వాత ఫెర్మెంట్ అవుతుంది కదా, అప్పుడు చేసుకోవాలి. మరీ పుల్లగా అయిపోతే టేస్ట్ మారిపోతుంది. మరీ పుల్లటి దాంతో చేయొద్దు. దాంట్లో ఇందాకటి మాదిరిగానండి 2-3 స్పూన్ల కొబ్బరి వేసి, 2 స్పూన్ల బెల్లం. కొబ్బరి ఎంత తీసుకుంటే బెల్లం అంతే తీసుకోవాలి. మనం దోశపిండి కూడా 2 తీసుకున్నాం కదా, 2 గరిటెలు తీసుకున్నాం, చిన్న గరిటెలు కాబట్టి అన్నీ 2 ఈక్వల్గా వేసేసాను. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, 1 అర చెంచా, ఇష్టమైన వాళ్ళు గసగసాలు కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అండి, ఒక 2 బాదంలు, 2 క్యాష్యూస్, 2 వాల్నట్స్ సన్నగా దంచేసేసి వేసాను. చూసావా, సన్నగా చాప్ చేసి వేసి అన్నీ బాగా కలిపేసేసి 1 స్పూను
సూజీ కూడా మన ఉప్మా రవ్వ అంటాం కదా, బాంబే రవ్వ ఏదన్నా అంటారు, అది కూడా ఒక స్పూన్ వేసేసి బాగా కలిపి 1 నిమిషం పాటు సెట్ అవ్వనివ్వండి. మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ సేమ్ దానిలాగానే ప్యాన్ పెట్టుకొని, దీనికి నూనె వాడకూడదండి, కొద్దిగా బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేయాలి. ఆ రెండిట్లో ఏదైనా ఒక స్పూన్ వేసి అది కొద్దిగా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి దాంట్లో పోసేసి గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. 2-3 నిమిషాల తర్వాత చక్కగా చుట్టూ ఎర్రగా కాలి చాలా బాగా మనం వేసిన నెయ్యిని కానీ ఆ బటర్ కానీ ఏదైనా ఒకటి వేసాం కదా, దాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని చక్కగా ఎర్రగా బాగా కాలిందండి. అది మాడడం కాదండి, ఇది బెల్లం వేసాం కాబట్టి కొద్దిగా కొద్దిగా కలర్ చేంజ్ అయింది అంతే. చాలా బాగా వచ్చింది. స్మెల్ మాత్రం చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ట్రై చేయండి. చూసారా అలా కట్ చేస్తే బాగా మందంగా, దీన్ని కూడా కొద్దిగా మందంగా వేసుకోవాలండి, మరీ పల్చగా ఉంటే బాగుండదు. కొద్దిగా మందంగా వేసుకుంటే ఇది మన ట్రెడిషనల్ స్వీట్ అండి, కొబ్బరి రొట్టె స్వీట్ అనమాట. దీనికి ఏ కాంబినేషన్ అక్కర్లేదండి, దీనికి తేనె కానీ ఏం అక్కర్లేదు, ఇలాగే తినేసేయచ్చు. ఇష్టం ఉన్నవాళ్ళు తేనెతో తినచ్చు లేదా బెల్లం పాకంతో అయినా తినచ్చు. ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.